వచ్చేసరికి ఇందడికంచి ఏదో బాడీ బిగుసుకుపోయి కూర్చున్నారు. అలాంటిది ఏం లేదు. ఈ పాటలు ఇంత డెప్త్ ఉందని తెలియక మేము ఇన్నాళ్ళుగా నార్మల్గా విన్నాము. ఒకసారి నువ్వు చెప్పేసరికి షాక్ అయినావు అంతే. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. దీని క్రెడిట్స్ మొత్తం ఈ సింగర్స్ కే ఇచ్చేయాలి. ఏమన్నా పాడారు అసలు? ఎంత డెప్త్ గా మీనింగ్ఫుల్ గా పాడారో కదా. అమ్మ నీకు ఇట్లా అర్థమైందనే మేము ఇంకేమో అనుకున్నాం. అరే నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటారా బాయ్? అసలు ఇంత నాలెడ్జ్ నుంచి వచ్చింది నీకు మళ్ళా? నేను చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ బుక్ బాగా చదివేదాన్ని, అందుకే అప్పటి నుంచి నాకు తెలివి బాగా పెరిగిపోయింది. నువ్వు ఇంతగానో ఆలోచించి అలసిపోయినావు అనుకుంటా. వెనకాలేదా రెస్ట్ తీసుకుందాం మళ్ళీ ఒళ్ళో పడుకొని చిచ్చి పక్కన పడుకొని. పర్లేదండి, మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారు నన్ను. నాకేం నిద్ర రావట్లే. షైంగా సిగ్గా మొహమాటం అన్ని పక్కన పెట్టే వెనక్కిదా. ఈ డబ్బాగడు మళ్ళా దాన్ని గెలుపుతాడు. ఈసారి వీడికి స్ట్రోక్ మామూలుగా వద్దు, గట్టి ఇయ్యాలా. దెబ్బకి ఎమ్మె ముందు పరుగు పోయింది. అప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. సంపినోగారే దెబ్బకి లపాగడి పరుగు పోయింది. సారీ రా లపాకి, సడన్ బ్రేక్ వచ్చింది అందుకే చూసుకోలే. ఈడు సైలెంట్గా ఉండు. వీడే కాకుండా ఆ పిల్ల కూడా సైలెంట్గా ఉంది. అయినా అసలు ఏంది గింత సౌండ్ రాలేదు? ఏమైనా ఉంటుంది అబ్బా, చూద్దాం ఆగు. ఏంట్రా వీడు నేను ముందొచ్చి పడతాను అనుకుంటే పోయి దాని మీద పడ్డాడు. ఏంట్రా మీరు చేసే పని? లేరా అక్కడి నుంచి. రే లపాకి లేరా ముందు, రే లేరా. అరే భయ్ సిగ్గులేదు. అరకి ఎంత రొమాన్స్ చేసుకుంటే లేవు అంటున్నావు. లేవు 15 minutes later. రేలపాకి ఎంతసేపు ప్రపంచంలో ఇంత ముద్దు పెట్టారు. లేరా నువ్వని లేవని చెప్పి లేనరా ఇద్దరు. చూడడానికి టూ మచ్ ఉంది. మళ్ళీ సెన్సర్ అయితే మా ఊరు చచ్చిపోతాం. ఇంకా చాలే కానీ బొమ్మ వదిలే లేవే. ఎక్కడికి పోతావురా? ఇప్పుడు నీతో నాకు పని ఉంది, ఆగు. వాంబో వదిలే నా బ్లడ్ వదిలే వదులు. రే ఇంకెంతసేపు పెడతారా దానికి ముద్దులు? దాన్ని జుర్రెత్తను వారా. లేరా రే, నా పిల్లరా. రే రారి గుంజురా రే, నన్ను చంపుతుందిరా రే. నా బ్లడ్ అంతా తాగింది గారు ఇంతసేపు వరకు గుంజడానికి. ఏంటమ్మా బ్లడ్ తాగిందా? చెప్పురా చెప్పు. ఇంకేం చెప్తావో చెప్పు. నేనేదో పొరపాటుగా మీద పడితే అది బ్లడ్ తాగిందిరా నాదరే. అరే దీని అంతటి కారణం ఇదేనా? చూడట్టు చూస్తుంది దయం చూపు. అమ్మను నిజంగా దయమా? ఎవరే నిజమైన దయ్యం? అరే పారిపోదాం పారే ఎవరు సగము. ఏంట్రా కొత్తగా లోపల మాట్లాడుకుంటున్నావు? బయట మాట్లాడితే మేము కూడా వింటాంగా. ఏం రానా మాటలు పడట్లేదు. అరే రే సగము. అబ్బో ఏమన్నా పర్ఫార్మెన్స్ సార్, ఆ మూగుల్లాగా బాగా చేస్తున్నావుగా. అరే నిజంగా పోదాం బారా, చచ్చిపోతారే మనం చచ్చిపోదాం, పోదాం బారా. రే లపాకి మొత్తుకునేది ఆపే. నువ్వు ఎంత మొత్తుకున్నా ఎంత అరిచినా మీ ఊరికి వినపడదురా. మన దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా తల్లి? నా దగ్గర ఇది ఒక్క టాలెంటే కాదురా, లోపల ఉన్నాయి చాలా, దాచిపెట్టా. అవి తర్వాత చూపిస్తా మీకు. ఏంట్రా ఇందాకంచి బొమ్మలానే కూర్చున్నావు? ఏదో ఒకటి మాట్లాడు, నీ బాధ ఏందో నాకు తెలియాలిగా. అరే భయ్ అర్జెంట్ వస్తుంది, కంపెనీ దారా. ఓహో నీ బాధ ఇందాడు కాంచి దీనికి కారణం ఇదేదో ముందే ఎత్తుని బండా పెట్టుండగా. సర్లే పోయేద్దాంపా. అరే ఇందాక నేను ముద్దు పెట్టింది చూసినావు గారా? చూసిన 10 నిమిషాలు అతుక్కున్నావు గారు, ఏదో ఫెవికాలి సతికిచ్చినట్టు. నేను ఎంత గుంజినా కూడా వచ్చిన ఎవరు అసలు. అది కాదు చెప్పేది ఫస్ట్. అరే పెట్టిన తర్వాత అర్థమైందిరా, అది మనిషిగా ఎంత లేద్దామని ట్రై చేసిన లేవని లేదురా అది. ఏం చెప్తున్నావురా? గట్టిగా చెప్పు. ఈ వాటర్ సౌండ్ వినిపిస్తలే, గట్టి చెప్పు. ఏంది ఇప్పటిదానికి వినిపించింది కదా నీకు? ఏం చెప్తున్నావురా? నాకేం వినిపిస్తలే ఈ వాటర్ సౌండ్ కు. గట్టిగా చెప్పురా, గట్టిగా చెప్పు. ఇవిడేలా పాస్ పోతే అంత సౌండ్ వస్తాదిరా. ఏంద్రా రే కథలు పడతాను, నాకేం వినపడట్లే కదా మరి. ఏంట్రా ఏదో అంటున్నావు, నాకేం వినిపిస్తలే, గట్టి చెప్పురా, గట్టి చెప్పు. అవునా అట్లనా? అయితే మొత్తం పోయి ఆగుతా. ఇప్పుడేందో చెప్పురా, నీ బాధ కారణం ఏందిరా? ఇందాక వాటర్ సౌండ్ కి సరిగినపల్ల, ఇప్పుడు చెప్పు. అరే ఇందాక నీ కార్లో చెప్దామంటే అది చెప్పనేలేరా. అరే మనతో పాటు ఉన్నది దయ్యం రా, అమ్మాయి కాదురా రే. అబ్బా వీడు మళ్ళా మూకి డ్రామా స్టార్ట్ చేసిన రా. అరే నేను దొబ్బెత్తాను రా ఇక. అమ్మా నేను ఏం చెప్దామన్నా వీనికి వినపడట్లే, ఎట్లా చెప్పాలరా ఈయనకి? నా గురించి చెప్పాలని చెప్పి మీ ఫ్రెండ్ దగ్గర చాలా కష్టపడుతున్నాను అనుకుంటాగా. నేను చెప్దామన్నా ట్రై చేస్తాను, నువ్వు చెప్పని ఎట్లాగా. రే ఈసారి నీ ఫ్రెండ్ ముందు నా గురించి చెప్పాలనుకున్నావు అనుకో, ఈసారి నీ బ్లడ్ తాగను. నీ బ్లడ్ తో పాటు మంచికి నీ అవివాళ్ళ తింటా. అంత బంపరాపర్ మాకేమొద్దులే, నేనేం చెప్పా. ఎంతసేపు రా ఇప్పటిదాకా ఇడిపోయినావు. సర్లే కానీ ఈసారి డ్రైవింగ్ నువ్వు చేయి, వెనక నేను కూర్చుంటా. రిలాక్స్ అయితే కొంచెం. పొద్దునుంచి నేనే నడిపింది. చెప్పడం మర్చిపోయిన రా, టర్ను రాపోయినా టర్ను తిప్పు. బ్రేక్ అవసరం లేకపోయినా కూడా బ్రేక్ అయ్యారు, మర్చిపోక అది మాత్రం. అలసిపోయినా నిద్రొస్తుందన్నావు కదా, ఇవన్నీ ఎందుకురా మళ్ళా? ఎందుకో అందుకు, నీకెందుకురా, నేను చెప్పింది చెయ్యి అంతే. అరే నా మాట ఇంట నీ కక్కుర్తి నాకు అర్థమైంది కానీ చాలా రిస్క్ రా రే. ఏంటమ్మా రిస్కా? నాకు రిస్క్ అన్నా రస్క్ అన్నా భలే ఇష్టం తెలుసారా. మూసుకొని వచ్చి డ్రైవింగ్ చేద్దురా, నేను వెనక కూర్చొని రిలాక్స్ అయితా. ఏంట్రో ఇద్దరు ప్లేసులు మారిరు, ఏంది కథ? అయినా నువ్వు చెప్పపోయినా నాకు అర్థమైందిలే. నువ్వే కక్కుడుతాడు అనుకుంటా, నీ ఫ్రెండ్ కూడా ఇంకా డబ్బులు ఉండుగా. వాడు నాకన్నా ఎక్కువ పిహెచ్డీలు డిగ్రీలు అన్ని చేసిండు. వాడు ఇన్ని పిహెచ్డీలు చేసినా నా చేతి నుంచి తప్పించుకోలేడు. వాడిని ఏం చేయమాకు ప్లీజ్, వాడు తట్టుకోలేడు. నువ్వే తట్టుకున్నప్పుడు నీ ఫ్రెండ్ కూడా నువ్వు తట్టుకోరా, వాడు తట్టుకుంటాలే. చూడడానికి ఇద్దరు మంచి లేతమాసంలాగా ఉన్నారు. ఈ రోజు నాకు పండగే.
అదే మా భయ మమ్మల్ని కూడా సాగొడతామని. ఏంట్రా ఇందాకాంచి నేను చూస్తున్నా ఇద్దరు సైలెంట్ కూర్చురు, ఎవడో ఒకటి ఏదో ఒకటి మాట్లాడండి, బోర్ కొడుతుంది నాకు అసలుకే. ఏమ్రా ఇది కూడా వినపడలేదారా నీకు మళ్ళా? కన్ఫర్మ్ రా బాయ్, నీకు బాగానే ముదిరిపోయింది. గోవా బాయ్ వచ్చినాక నీకు పక్కగా పిచ్చి హాస్పిటల్ పడుతుందా. హలో ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఆ రేడియో ఆన్ చేస్తావా? రేడియోలో ఏం చెప్తారో విందాం. నమస్కారం, మీరు వింటున్నారు రేడియో బజ్జీ. ఇది చాలా స్వీట్ హాట్ గురు. ఈ రోజు న్యూస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు గాని మీ ఫ్రెండ్స్ గాని గోవా వెళ్తున్నారా? వెళ్తున్నాం. అయితే ఏంటి? అయితే నువ్వు సచ్చినవరా బాయ్, నీకు దండేసి దండం పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఎందుకురా అట్లా నువ్వు? గత వారం రోజుల నుంచి గోవా వెళ్లే దారిలో ఒక దొంగ తిరుగుతుంది. ఆ దొంగ గోవా వెళ్లే వాళ్ళని లిఫ్ట్ లాగా అడిగి వాళ్ళు పడుకునే టైంలో వాళ్ళని చంపి వాళ్ళ కాడ ఉన్న డబ్బు నగలు అన్ని దెబ్బకపోతుంది. అది గనక మీ దగ్గరకు వచ్చి లిఫ్ట్ కావాలి అది కావాలి అంటే ఇవ్వకండి. మీకే చెప్తున్నారా, కక్కుర్తిపడి ఎక్కించుకోకండి, సంకనాకి పోతారు. హలో ఎక్స్క్యూజ్ మీ, కొంపదీసా రేడియోలో చెప్తున్న దొంగ నువ్వేనా? అయింది ఏంటి? నేను దొంగనా? నా ఫేస్ చూస్తుంటే దొంగలాగా ఉంది అసలు. నేను హట్టేనా? ఏడుస్తున్నావా? సారీ నేనేదో జోక్ చేసిన. ఏ ఎదవైనా నేను చూసి దొంగ అనుకుంటాడా? జోక్ చేసిన, జోకు నవ్వాల మళ్ళా. అరే అది దొంగ కాదురా, దయ్యం రా. దయ్యంతో జోకులేందిరా దరిద్రుడా. ఇప్పుడు నువ్వు నన్ను ఏమైనా అన్నవారా? సర్లే కానీ దగ్గరలో నా స్పీడ్ బ్రేకర్ ఉందా చూడు ఒకసారి. ఈ రోడ్ ఏమన్నా మా తాత వేసినా నాకు చెప్పనీకి నాకేం తెలుసు బే. వీడు కావాలనే ఉన్నా కూడా లేవు అని చెప్తాండే ఏంది? సర్లేరా, స్పీడ్ బ్రేకర్ లేకపోతే లేకపోయినా కానీ గుంటలే ఉన్నాయా రోడ్లో? ఏమో ఈడాడ గుంటలు ఉన్నాయిరా, ఆరాంస చక్కగా ఉంది రోడ్డు. ఎవడేసిండో వాడు అయ్యే కడుపు సల్లగుండా. కన్ఫర్మ్ రా, వీడు కావాలనే నా ప్లాన్ చెడగొట్టాలని చూస్తుండు. ఇక లాభం లేదు, నేనే ఏదో చేసుకోవాలి. ఇక రే లపాకి, నేను చెప్పింది చేయరా. నీ కాల సందులో ఉన్నదాన్ని ఒకసారి తొక్కురా. ఇందాక నా మైండ్ దొబ్బిందన్న, ఇప్పుడు నీకే మైండ్ దొబ్బింది. ఏం మాట్లాడుతున్నావు రే? నేను కరెక్ట్నే అన్నా, నువ్వే ఇంకోలాగా అర్థం చేసుకుంటున్నావు. కార్ ఆగాలంటే ఏం చేయాలరా? బ్రేక్ వేయాలరా బాయ్, గది కూడా తెలియదా? ఆ బ్రేక్ యాడ్ ఉంటుందిరా. ఇంకేడు ఉంటారా? అది కూడా తెలియదా రా బాయ్? కాళ్ళ దగ్గర ఉంటది, దాన్నే ఒకసారి నొక్కరా అన్న. నొక్కినా ఏందంటే ఇప్పుడు? అరే సడన్ బ్రేక్ ఇలా పక్కన సడన్ బ్రేక్ వేసిండే. బ్రేక్ ఏమన్నది ఎందుకు? బ్రేక్ ఏముందుకే పోయి పడ్డావరా దాని మీద? నీ ఎదవదలేదు నాదేలో దయ్యం రా, నువ్వు అనుకున్నట్టు అమ్మాయి కాదురా రే. అరే లపాకి, ఏంద్రా నువ్వు సడన్ బ్రేక్ వేసినావు? అరే కక్కుడుతోడ నువ్వే కదా బ్రేక్ ఏమన్నది? రే లపాకి, గుంజుకురా, ఆగురా గుంజుకురా. అరే అసలు నేనే ఆడ కొట్టుకున్నారా? నువ్వు నీ ఓవర్ యాక్షన్, అసలు నీ ముట్టుకోలేరా నిన్ను. 1 hour later. ఇప్పటికే అర్ధగంట అయింది. మావాడు ఏడు చెప్తాడు, అందులో సెన్సార్ కూడా పడుద్ది. వదిలేగలే, నీదైపోయింది. ఇప్పుడు నాదుంది, ఆగరా. వదిలే కొరకు బ్లడ్ వస్తుంది. వదిలే ఇప్పటిదానికే ముడిసిపోయాడు. కన్ఫర్మ్ ఈయనకి కూడా స్టార్ట్ అయింది. ఇంకా గుంజుదాం పడు. రే అది మనిషి కాదురా, దయ్యం అనుకుంటారా. ఏమన్నా కొరికిందా చూడరా, బ్లడ్ అట్ట గారిపోతుంది. అరవకు, నాకు కూడా అదే జరిగింది. అది మనిషి రూపంలో ఉన్న దయ్యం రా అని ఎన్నిసార్లు చెప్పి నిన్నావురా నా మాట అసలు. తప్పు నాదేరా, సారీ. అప్పుడు నువ్వు చెప్తాడే నాకు అర్థం కాలేదురా, ఇప్పుడు అర్థమైందిరా. నేను ఎంతగానో చెప్పిన దయ్యంతో ముద్దులు కావాలన్నావు కదా దరిద్రుడా, బర్రెదుడా. మీ ఇద్దరు బ్లడ్ నాకు సూపర్ గా నచ్చింది. ఏమన్నా టేస్ట్ ఉందా బ్లడ్ అసలు? మీ ఇద్దరితో నాకు చాలా పని ఉంది. మిమ్మల్ని నా ప్లేస్ కు తీసుకుపోతా, పదండి. ఇక వామ్మో అక్క, మేము ఎక్కడికి రాము అక్క, మేము గోవా పోవాలక్క. ప్లీజ్ మమ్మల్ని వదిలే అక్క, ప్లీజ్ అక్క. అక్క ఏంట్రా నీ నోట్లో కుక్క పొక్క, మర్యాదగా తీసుకుపోతున్నా, పదండి. కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్.